వేస్తానండి. కొటేషన్స్‌లో పెట్టకూడదు. అప్పుడు మనం ఇక్కడ ఏం వాడుకోవచ్చండి? ఇన్‌స్టెడ్ ఆఫ్ దిస్ వన్ ప్యాటర్న్. ప్యాటర్న్ డాట్ టెస్ట్. ఇక్కడ ప్యాటర్న్ అనేది స్ట్రింగ్ కాదండి. స్ట్రింగ్ కాదు ఇది. మళ్ళీ ఎక్స్‌ప్రెషన్ ప్యాటర్న్ అనమాట. సో, మరి తర్వాత ఇక్కడ స్ట్రింగ్‌లో ఉన్నటువంటి వర్డ్ ఉందో లేదో మ్యాచ్ చేసి టెస్ట్ చేసి ఉంటే గనుక మనకి ట్రూ అని రిటర్న్ చేస్తది. ఫస్ట్ ఎగ్జాంపుల్. దీన్ని లిటరల్ అంటారు. లిటరల్ ప్యాటర్న్. జస్ట్ అనదర్ ఎగ్జాంపుల్. ఇక్కడ మనం జావా స్క్రిప్ట్ అని అప్పర్ కేస్, లోయర్ కేస్ మరి ప్యాటర్న్ దగ్గర మనం చేస్తున్నాం లోయర్ కేస్ ఇస్తున్నాం. లెట్ టీ ఈక్వల్ టు ఏ వేరియబుల్ అయినా పర్లేదు. స్లాష్ స్లాష్ జావా స్క్రిప్ట్. స్లాష్ ఇగ్నోర్ కేస్. ఇగ్నోర్ కేస్ అండి ఐ అనేది. ఇప్పుడు మనం ఇక్కడ ఏమొస్తుంటే పీ డాట్ టెస్ట్ ఆఫ్ ఎస్టీఆర్. ఇప్పుడు కూడా మనకి ఏమొస్తుందంటే ట్రూ వస్తుంది. ఒకవేళ మీరు ఇక్కడ ఐ అనేది ఇవ్వలేదనుకోండి. ఐ ఇవ్వలేదని. ఇప్పుడు మనకి ఇక్కడ వాల్యూ ఏమొస్తుంది? ఫాల్స్ రిటర్న్ చేస్తూ ఉంటది. Insensitive, maybe uppercase or maybe lowercase. By default, case sensitive. Yes, another one. ఒక స్ట్రింగ్ తీసుకున్నాం. ఆర్డర్ ఐడి ఈక్వల్ టు 1 2 3 4 5 అని ఎగ్జాంపుల్. దీంట్లో మనకు డిజిట్స్ మాత్రమే కావాలి. ఇది స్ట్రింగ్ అండి. డిజిట్స్ మ్యాచ్ చేయమన్నాడు. మ్యాచ్ అనే ఫంక్షన్ స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్. అంచేత ముందు స్ట్రింగ్ వస్తుంది. ఎస్టీఆర్ వేరియబుల్ స్ట్రింగ్ డాట్ మ్యాచ్ ఆఫ్. ఇది ప్యాటర్న్ అండి. ప్యాటర్న్ మీరు బయట పెట్టుకుని ఎక్కడైనా పెట్టుకోవచ్చు. లెట్ ప్యాటర్న్ ఈక్వల్ టు స్లాష్ స్లాష్. ఇప్పుడు ఏం కావాలో చూడండి. ప్యాటర్న్ ఓన్లీ డిజిట్స్‌నే యాక్సెప్ట్ చేయాలి. /d ఎనీ నంబర్ ఆఫ్ డిజిట్స్ ప్లస్ అంటే మోర్ డిజిట్స్ ప్లస్ ఇస్తాం. ఇప్పుడు ఆ ప్యాటర్న్ యొక్క ఐడెంటిఫైయర్ నేమ్ ఇక్కడ ఇస్తాం. టీ అని ఇచ్చాం. ఇప్పుడు ఏం చేస్తుంది? స్ట్రింగ్ డేటా తీసుకుంటాం. స్ట్రింగ్ కంటైన్స్ ఆర్డర్ ఐడి 1 2 3 4 స్ట్రింగ్ మ్యాచ్ విత్ దిస్ ప్యాటర్న్ పి. ప్యాటర్న్ ఏమి ఇచ్చామండి? స్లాష్ స్లాష్ ప్యాటర్న్ సింటాక్స్ /d means it indicates digits, plus indicates more digits. ఇప్పుడు మనకి ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి డేటా ఎలా ఉంటుందంటే ఇట్ టేక్స్ ఓన్లీ 1 2 3 4 5. ఇలా ఈ ప్యాటర్న్స్ కాంబినేషన్ తోటి ప్రాక్టీస్ చేస్తే అప్పుడు మనకు ఒక ఐడియా వస్తదండి. చాలా లాంగ్వేజ్‌లో వాడుతుంటారు. రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్స్ జావా స్క్రిప్ట్‌లో కాదండి. అన్ని లాంగ్వేజెస్‌లో కూడా రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్ సపోర్ట్ ఉంటుంది. వే ఆఫ్ యూసేజ్ ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. మీరు టెస్ట్ అప్లై చేస్తే ప్యాటర్న్ డాట్ అని రావాలి. మిగిలిన మెథడ్స్ మ్యాచ్ గాని, రీప్లేస్ గాని ఇటువంటి స్ట్రింగ్ ఫంక్షన్స్ ఏమైనా అప్లై చేస్తున్నప్పుడు స్ట్రింగ్ డాట్ వస్తది. పారామీటర్ కింద ప్యాటర్న్ యొక్క వేరియబుల్ ఇవ్వాలి. ఐడెంటిఫైయర్ ఇవ్వాలండి. పి అనేది ఇక్కడ ప్యాటర్న్ ఎలా ఇచ్చామో ఆ విధంగా. థియరీ పార్ట్ అది కాదు. మీకు ఒక ఐడియా వచ్చింది కాబట్టి ప్యాటర్న్స్‌లో మనకు ఫ్లాగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఐ యూజ్ చేశారని ఇంతకుముందు. ఐ కేస్ ఇన్సెన్సిటివ్. మీరు అప్పర్ కేస్ ఉన్నా, లోయర్ కేస్ ఉన్నా పర్లేదు అనుకున్నప్పుడు ఐ. జీ అంటాను గ్లోబల్ సెర్చ్. ఆల్ అకరెన్సెస్ ఆఫ్ ఎ గివెన్ వర్డ్ వితిన్ ఎ గివెన్ స్ట్రింగ్. ఆల్ అకరెన్సెస్. అకరెన్సెస్ అంటే నంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్నిసార్లు రిపీట్ అయిందో రిపిటేషన్
మరి జీవో లేదనుకోండి ఫస్ట్ అక్కడే చూపిస్తది. ఇప్పుడు ఒక స్ట్రింగ్ ఇచ్చుకున్నారండి. స్ట్రింగ్ అనే దాంట్లో హలో, హలో, హలో అని 10 టైమ్స్ ఉందనుకోండి. మనకి ఎన్ని సార్లు హలో అనేది ఫైండ్ ఔట్ చేసుకోవాలంటే /g అని ఇస్తామండి. /g అంటే గ్లోబల్. దట్ మీన్స్ టెస్ట్ ఆర్ మ్యాచ్ ఆల్ వర్డ్స్ విత్ ఇన్ ఎ గివెన్ స్ట్రింగ్. మల్టీ-లైన్ సెట్స్, మల్టిపుల్ లైన్స్. ప్రీవియస్ క్లాస్‌లో అనుకున్నాం. స్ట్రింగ్ కెన్ బి డిక్లేర్డ్ యాస్ మల్టీ-లైన్ స్ట్రింగ్ యూజింగ్ బ్యాక్‌టిక్స్ సింబల్స్. అలా బ్యాక్‌టిక్ సింబల్స్ డిఫైన్ చేసినప్పుడు మల్టీ-లైన్ స్ట్రింగ్ కింద ఉంటదండి. ఆ మల్టీ-లైన్ స్ట్రింగ్‌లో మనకేమన్నా వర్డ్స్‌ని మ్యాచ్ చేయాలన్నా, లేదా రీప్లేస్ చేయాలన్నా యూజ్ చేసుకుంటామండి. యూనికోడ్ సపోర్ట్ యూ. బై డిఫాల్ట్ యాస్కీ కోడ్ సపోర్ట్ చేస్తుంటదండి. యాస్కీ కోడ్. మన సి లాంగ్వేజ్‌లోని వీటిలోని మీరు యాస్కీ కోడ్ సింబల్స్ క్యాపిటల్ ఏ అనుకోండి 65 యాస్కీ కోడ్ అని, లోయర్ కేస్ ఏ అంటే 97 యాస్కీ కోడ్ అని ఇలా కోడ్స్ మీరు చదివారండి. యాస్కీ కోడ్ టేక్స్ ఓన్లీ 1 బైట్ ఫర్ ఈచ్ క్యారెక్టర్. అది యూనికోడ్ అంటామండి. యూనికోడ్ ఈచ్ క్యారెక్టర్ టేక్స్ 2 బైట్స్ ఆఫ్ మెమరీ. జావా ఉందనుకోండి యూనికోడ్ సపోర్ట్ చేస్తా ఉంటది. అందుకే మనం ఒక క్యారెక్టర్ స్టోర్ చేయాలంటే 2 బైట్స్ కావాలి. అదే సి లాంగ్వేజ్ ఉందనుకోండి, సి లాంగ్వేజ్ యాస్కీ కోడ్ సపోర్ట్ చేస్తుంటది. అంటే ఈచ్ క్యారెక్టర్ రిక్వైర్స్ ఓన్లీ 1 బైట్ ఆఫ్ మెమరీ. అది యూనికోడ్ సపోర్ట్ కావాలనుకున్నప్పుడు ఇప్పుడు అన్నీ కూడా మన వెబ్ డెవలప్‌మెంట్ అది అంతా కూడా యూనికోడ్ సపోర్ట్ ఉంటదండి. యూనికోడ్ సపోర్ట్ మీన్స్ కాంబినేషన్ ఉండదు. 2 బైట్స్ ఆఫ్ మెమరీ అంటే 2 బైట్స్ అండ్ వాల్యూ మీకు రేంజ్ తెలుసు కదా! 32,767 అన్ని కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ కానీ, సింబల్స్ కానీ మనం స్టోర్ చేయొచ్చు. అది యాస్కీ ఫార్మాట్ అన్నామనుకోండి ఓన్లీ 1 బైట్. 0-255. 0-255. అంటే ఆల్ పాసిబుల్ క్యారెక్టర్స్ మనం 255 స్టోర్ చేయగలం. అది ఇంగ్లీష్ క్యారెక్టర్స్ తీసుకుని రిమైనింగ్ సింబల్స్ ఇవి కాంబినేషన్‌తో 255 అయిపోతాయండి. కీబోర్డ్‌లో కనిపించేవన్నీని. ఇప్పుడు అలా కాకుండా మన తెలుగు క్యారెక్టర్ ఫార్మాట్‌ని రికగ్నైజ్ చేయాలి. అరబిక్ సింబల్స్ రికగ్నైజ్ చేయాలి. జపనీస్ సింబల్స్ రికగ్నైజ్ చేయాలి. తమిళ్ సింబల్స్ రికగ్నైజ్ చేయాలి. క్యారెక్టర్స్‌ని. ఇవన్నీ కాంబినేషన్‌తో ఉంటాయండి. అప్పుడు యూనికోడ్ కావాలి. ఇప్పుడు వెబ్‌సైటు మల్టీలింక్ వెబ్‌సైట్ ఉంటదండి. ఒకే వెబ్‌సైట్ డెవలప్ చేస్తాం. ఏ లాంగ్వేజ్‌లో కావాలితే ఆ లాంగ్వేజ్‌కి మనం జస్ట్ ఒక ఆప్షన్ చేంజ్ చేస్తే చేంజ్ అయిపోతూ ఉంటదండి. ఇలాగ వెబ్‌సైట్ సపోర్ట్ అంతా కూడా యూనికోడ్ ఫార్మాట్‌లో సపోర్ట్ ఉండాలి. సో, యూనికోడ్ సింబల్స్ ఏమైనా ఉంటే గనుక యూనికోడ్ సింబల్స్. మనకి ఎస్ఎంఎస్ వస్తూ ఉంటదండి. తెలుగులో వస్తుంటది, హిందీలో వస్తుంటది, ఇంగ్లీష్‌లో ఎస్ఎంఎస్‌లు వస్తుంటాయి. మన తెలుగు క్యారెక్టర్ ఒక క్యారెక్టర్ తీసుకున్నామనుకోండి 3, 4 కాంబినేషన్ ఆఫ్ సింబల్స్‌ని కలిపితే మనకి తెలుగు లెటర్ క్రియేట్ అవుతది. ఆ 3, 4 కాంబినేషన్ ఆఫ్ సింబల్స్ అన్ని యూనికోడ్ ఫార్మాట్‌లో డిఫైన్ చేస్తామండి. ఇలా చాలా ఉంటాయండి ఇవి. ఈ ఎగ్జాంపుల్ చూడండి. అనదర్ ఎగ్జాంపుల్ హలో వరల్డ్ ఈస్ ఎ స్ట్రింగ్. ఎస్టీఆర్ డాట్ మ్యాచ్ ఆఫ్ ఇదంతా ఏమంటామండి ఇక్కడ లిటరల్ దట్ ఈస్ ప్యాటర్న్. వాల్యూ డైరెక్ట్‌గా ఇస్తే గనుక లిటరల్. /GI 2 ఇచ్చాం. GI గ్లోబల్ అండ్ కేస్ ఇన్సెన్సిటివ్. అంటే ఇప్పుడు హలో వర్డ్ అనేది హలో అనే వర్డ్ మనం ఇచ్చిన స్ట్రింగ్‌లో ఎన్ని సార్లు ఉన్నా లెక్క పెట్టాలండి. మనకి రిటర్న్ చేయాలి. అది అప్పర్ కేస్ ఉన్నా, లోయర్ కేస్ ఉన్నా రిటర్న్ చేయాలి. ఇప్పుడు మనకి హలో అనేది క్యాపిటల్ వచ్చినా అవుట్‌పుట్ వచ్చిందండి. పక్కన లోయర్ కేస్ వచ్చినా అవుట్‌పుట్ అనేది హలో, హలో అని డిస్‌ప్లే అవుతుంది. నెక్స్ట్ ప్యాటర్న్ క్యారెక్టర్ క్లాసెస్‌లో ప్యాటర్న్ డిస్క్రిప్షన్ అని. క్యారెక్టర్ క్లాసెస్ కేటగరీ. ఎక్కువగా డి, డబ్ల్యూ, ఎస్ వాడుకుంటాం. /d, /w, /s. /d ఇచ్చామనుకోండి. ఇట్ వెరిఫైస్ ఓన్లీ డిజిట్స్ 0-9.
అప్పర్ కేస్ డిజిట్ అని అనుకోండి, నాన్ డిజిట్ రివర్స్ అని. మనకి డిజిట్స్ కాకుండా రిమైనింగ్ వాటిని తీసుకోవాలి. బట్ బ్యాక్ స్లాష్ డి ఇస్తారండి. బ్యాక్ స్లాష్ డబ్ల్యూ అని అనుకోండి, ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ ఇది అప్పర్ కేస్, లోయర్ కేస్, 0 to 9 ఇవన్నీ యాక్సెప్ట్ చేయడానికి బ్యాక్ స్లాష్ డబ్ల్యూ. బ్యాక్ స్లాష్ క్యాపిటల్ డబ్ల్యూ నాన్ వర్డ్, నాన్ ఆల్ఫా న్యూమరిక్. నంబర్స్ తీసుకోకూడదు, లోయర్ కేస్ తీసుకోకూడదు, అప్పర్ కేస్ తీసుకోకూడదు. ఇవి కాకుండా సింబల్స్ ఉంటాయి కదండి, ప్లస్, డాలర్, అట్ ది రేట్ ఆఫ్ సింబల్, కామా, సెమికోలన్, ఇటువంటి సింబల్స్ అన్ని మనం అలౌ చేయాలి అని ఒక ప్యాటర్న్ పెట్టుకుంటాం అనుకోండి, అప్పుడు బ్యాక్ స్లాష్ క్యాపిటల్ డబ్ల్యూ ఇస్తాం. డబ్ల్యూ అయితే తీసుకోమని, క్యాపిటల్ డబ్ల్యూ ఇస్తే అప్పర్ కేస్ లెటర్ డబ్ల్యూ ఇస్తే రివర్స్. అదేవిధంగా బ్యాక్ స్లాష్ ఎస్ స్పేస్ అలౌ చేయమని, వైట్ స్పేస్ ఆర్ ట్యాబ్ స్పేస్ ఆర్ వైట్ స్పేస్. బ్యాక్ స్లాష్ క్యాపిటల్ ఎస్ ఇచ్చారనుకోండి, అప్పర్ కేస్ ఎస్, డోంట్ అలౌ స్పేసెస్. నేను చెప్తున్నాను, బ్యాక్ స్లాష్ డి అలౌ ఓన్లీ డిజిట్స్, మ్యాచ్ ఓన్లీ డిజిట్స్. బ్యాక్ స్లాష్ అప్పర్ కేస్ డి accept digits. Backslash W allow alphanumeric numbers, alphanumeric characters, alphabets or digits, uppercase or lowercase. Capital W don't allow alphanumeric characters. Backslash S allow space or tab space. Backslash capital S don't allow spaces. ఇవి క్యారెక్టర్ క్లాసెస్ అని. Again example, string చూడండి, my number is 1 2 3 4 5 ఎందుకు చూస్తుంది ప్యాటర్న్. బ్యాక్ స్లాష్ డి ప్లస్ స్లాష్ జి గ్లోబల్ కంప్లీట్ స్ట్రింగ్. బ్యాక్ స్లాష్ డి డిజిట్స్ ఓన్లీ ప్లస్ మోర్ ఇప్పుడు డేట్ ఫార్మాట్ ఎలా ఉండాలనుకున్నాం, డేట్ ఫార్మాట్ ఉండాలి. ఇక్కడ మళ్ళీ మీకు డౌట్ రావచ్చండి, ఫిబ్రవరి అయితే 28 ఉండొచ్చు, 29 ఉండొచ్చు, లీఫ్ ఇయర్ అయితే ఒకటి ఉంటుంది. అటువంటి లాజిక్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలంటే ప్రతి ఇయర్ అది వెరిఫై చేసుకోవాలి. జెనరిక్ ఫార్మాట్ అనేది, జెనరిక్ డేట్ ఫార్మాట్. మీకు ఇంకో విధంగా కావాలంటే ఇంకో విధంగా ప్యాటర్న్ క్రియేట్ చేసుకుని పెట్టుకోవాలి. వాలిడేషన్ చేయడం కోసం చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్. ఫిబ్రవరి, లీఫ్ ఇయర్, 28 29. బట్ జనరల్గా ఉండే ప్యాటర్న్ ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయడం. మన ప్యాటర్న్ ఫస్ట్ 2 డిజిట్స్ ఉండాలి, తర్వాత హైపన్ ఉండాలి, హైపన్ అగైన్ 2 డిజిట్స్ ఉండాలి, అగైన్ హైపన్ ఈజ్ మ్యాండేటరీ. నెక్స్ట్ 4 డిజిట్స్ ఆఫ్ ఇయర్. దిస్ ఈజ్ జనరల్ ఫార్మాట్. ఇప్పుడు ప్యాటర్న్ స్టార్ట్ చేసామని చెప్పడం కోసం క్యారెట్ సింబల్ ఆర్ క్యాప్, క్యారెట్ ఆర్ క్యాప్ ఇక్కడ స్టార్ట్ అయింది. ఒక్కొక్క పార్ట్ అర్థం చేసుకోండి. ఈ ఫస్ట్ పార్ట్ చూడండి, మన 2 డిజిట్స్ కావాలని ఎలా ఉండొచ్చు, 01 02 03 09 09. అని ఈ కాంబినేషన్ అప్లై చేస్తే ఇక్కడ 0 వచ్చాయి కాబట్టి 0 అంటే కాంబినేషన్ 1 to 9, 0 1 to 9. ఆర్ టైప్ సింబల్ అని, ఆర్ అంటే మన డేట్ కనుక 01 నుంచి 09 వరకు ఉంటే ఈ కాంబినేషన్ ప్యాటర్న్ వస్తుందండి. సో ఫస్ట్ కంపల్సరీ 01 ఉండొచ్చు అండి, 02 ఉండొచ్చు, 1 హైపర్ 9 అంటే 1 to 9లో ఏదైనా ఉండొచ్చు అండి. స్క్వేర్ బ్రాకెట్ సెట్ రిప్రజెంట్ చేస్తుంది, ఏ వాల్యూ అయినా ఉండొచ్చు. అగైన్ తర్వాత మనకి ఏముంటుందండి, 11 10 1 0
1 1 1 2 1 3 13 14 15 16 17 18 19 20 20 అని వస్తుందండి. అంటే 1 2 ఇక్కడ రెండెందుకు పెడుతున్నామండి? 1 2 ఏదో ఒకటండి. 1 2 ఏదో ఒకటి ఉండొచ్చు. స్క్వేర్ బ్రాకెట్‌లో 1 2 ఉంటే ఎనీ వన్ ఆఫ్ 0-9 లోంచి ఏదైనా ఉండొచ్చండి. అంటే ఇప్పుడు మనం 10 నుంచి 19 10 నుంచి 29 వరకు పాసిబిలిటీ ఉంటుంది దీనివల్ల. 10 నుంచి 29 వరకు కాంబినేషన్ తోటి ఆ ప్యాటర్న్‌లో వస్తదండి. ఆర్, ఆర్ చివరన ఏం మిగిలితాయండి? 30, 31 రావచ్చు. సో, 3 మ్యాండేటరీ కంపల్సరీ. 30 0 0 గాని, 1 కాదండి. స్క్వేర్‌లో పెట్టాను. 0 గాని, 1 గాని ఏదో ఒకటి. ఎనీ వన్. సో, ఏదో 31 రావచ్చు, 31 రావచ్చండి. సో, ఈ చిన్న ప్యాటర్న్ తోటి మనకి డీడీ ఫస్ట్ 2 డిజిట్స్ అలౌ చేస్తదండి. ఇది మనం ఒక 5, 6 గంటలు, ఒక 10 గంటలు ప్రాక్టీస్ చేస్తే అప్పుడు ప్యాటర్న్స్ ఒక ఐడియా వస్తదండి. ఇక్కడ ఆర్ అనే సింబల్ ఇది కానీ, ఇది కానీ, ఇది కానీ అని చెప్పడం 3 పార్ట్‌లు ఉన్నాయండి. అంటే 0-9 కావచ్చు. 10-29 వరకు కావచ్చు. 30 ఆర్ 31 ఈ 2 డిజిట్స్ అయినా కావచ్చు. ఇదంతా కలిపి ఒక బ్లాక్‌లో పెట్టాలి. నెక్స్ట్ హైఫన్ కావాలి. ఇక్కడ మీకు హైఫన్ కనిపిస్తుందండి. స్పేస్‌లు అయి ఇవ్వకూడదు. హైఫన్. సో, ఇమ్మీడియేట్‌లీ అలో హైఫన్ సింబల్. అగైన్ ఫార్మాటింగ్ మీకు తెలిసిపోద్దండి. మంత్ ఫార్మాట్ 01 ఉండొచ్చు, 02 ఉండొచ్చు, 09 ఉండొచ్చండి. ఆర్, హైప్ ఆర్ 10 ఉండొచ్చు. 02 హైఫన్ 2 అంటే 0-2లో ఏదైనా కావచ్చండి. 10 కానీ, 11 కానీ, 12 కానీ. సో, మంత్ రిప్రజెంటేషన్‌కి ఈ ప్యాటర్న్. హైఫన్, అగైన్ హైఫన్. మళ్ళీ అనదర్ సెట్. ఇది గ్రూపింగ్ అనమాట. పెరాన్సిస్ అంటే గ్రూపింగ్ చేస్తారండి. పెరాన్సిస్ అనే సెట్ యూజ్ ఏంటంటే గ్రూపింగ్‌కి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ 1900 నుంచి 2000 వరకు. సో, 1900 స్టార్టింగ్ ఇయర్ ఆర్ 20 స్టార్టింగ్. తర్వాత మనకు 2 డిజిట్స్ ఉండాలండి. ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్. ఏమైనా ఉండొచ్చండి. 1956, 1901, 1999 లేదా 20, 2020, 2025, 2099, 2099 వరకు. సో, ఇక్కడ ఉన్నటువంటి స్క్వేర్ బ్రాకెట్ వచ్చింది చూడండి ఇక్కడ. స్క్వేర్ బ్రాకెట్ 2 డిజిట్స్ అలౌ. ఎనీ 2 డిజిట్స్. బ్యాక్‌స్లాష్ డి అలౌస్ ఓన్లీ డిజిట్స్ అండ్ నంబర్ ఆఫ్ డిజిట్స్ 2 digits. That means 002 accept 00 2 digits up to 99. Any combination of 2 digits. This is year format. సో, ఇక్కడ మనకి పెరాన్సిస్ ఉందండి. అది గ్రూపింగ్ చేస్తది. స్క్వేర్ బ్రాకెట్ రేంజ్‌ని చెప్తదండి. కర్లీ బ్రేసెస్ నంబర్ ఆఫ్ డిజిట్స్ ఆర్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ చెప్తూ ఉంటది. ఇది 2, ఇప్పుడు 5 అని ఇచ్చామనుకోండి. 2-5 డిజిట్స్. మినిమమ్ 2 డిజిట్స్, మేబీ 3 డిజిట్స్ ఆర్ 4 డిజిట్స్ అప్ టు 5 డిజిట్స్. వెంటనే అర్థం కదా మీది. మీరు పార్సింగ్ చేసుకోవాలి ఈ విధంగా. కానీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేసే పాయింట్ ఏంటంటే పెరాన్సిస్ వాడాం, స్క్వేర్ బ్రాకెట్ వాడాం, కర్లీ బ్రేసెస్ వాడాం. వాటి యొక్క మీనింగ్ అండర్‌స్టాండ్ చేసుకోవడానికి చూడండి. పెరాన్సిస్ వాడామంటే అది గ్రూపింగ్ చేయడానికి. డేట్ గ్రూపు, మంత్ గ్రూపు, ఇయర్ గ్రూపు. మధ్యలో హైఫన్ కావాలి కాబట్టి హైఫన్ పెట్టాం. స్క్వేర్ బ్రాకెట్ ఏం చేస్తది రేంజ్ చెప్తదండి. 1-9లో ఏదో ఒక వాల్యూ, ఏదో ఒక వాల్యూ. 1 అదే స్క్వేర్ బ్రాకెట్‌లో 1, 2 ఇచ్చాను. 1 ఆర్ 2 హైఫన్ పెడితే రేంజ్.
అది స్క్వేర్ బ్రాకెట్లో మీరు 1 ఇచ్చారనుకో ఏదైనా 1 ఆర్ 2 ఏదైనా 1 ఆర్ 2 ఇలా ఇస్తే either 0 or 1 up to 9 any one కర్లీ బ్రాసెస్ ఇస్తే నంబర్ ఆఫ్ రిక్వైర్డ్ డిజిట్స్ 2 డిజిట్స్ రిక్వైర్డ్ అంటే ఇయర్కి ఫస్ట్ 2 డిజిట్స్ మనం కన్ఫర్మ్గా పెట్టేస్తుంది 19 కానీ 20 కానీ అన్నాం రిమైనింగ్ డిజిట్స్ ఫ్లెక్సిబుల్గా మనకి చేంజ్ అవ్వాలి ఇది 2 డిజిట్స్ ఓన్లీ అలౌడ్ దిస్ ఇస్ ద ప్యాటర్న్ సో అనదర్ ప్యాటర్న్ మనం ఎక్కువగా వాడేది ఫోన్ నెంబర్ ప్యాటర్న్ ఒక్కొక్క కంట్రీకి ఒక ఫోన్ నెంబర్ ప్యాటర్న్ ఉంటుందండి మన ఇండియా ప్యాటర్న్ అనుకోండి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ స్టార్ట్ చేస్తున్నాం స్టార్ట్ అయింది చెప్పడం కోసం క్యాప్ ఇప్పుడు సెట్ ప్రిపేర్ చేయాలి ఇది +91 అనేది ఆప్షనల్ ఒక్కొక్కసారి మనం ఇవ్వం +91 తర్వాత 10 డిజిట్స్ కావాలి +91 స్పేస్ ఉంటే స్పేస్ ఉండొచ్చు స్పేస్ తర్వాత 10 డిజిట్స్ 10 డిజిట్స్లో ఫస్ట్ డిజిట్ 6, 7, 8, 9 ఈ నెంబర్స్లోనే కావాలి అది మనం సీలో అయితే ఇఫ్ ఎల్స్ కాంబినేషన్తో చేయగలమండి ఒక 15-20 లైన్స్ ఆఫ్ కోడ్ తోటి ఇది ఇంప్లిమెంట్ చేసేయగలం సబ్స్ట్రింగ్ కింద తీసుకోండి అవేమో అక్కడ లేకుండా ఇక్కడ చూడండి సో ఫస్ట్ సబ్సెట్ ఇది ఎక్కడి నుంచి ఇక్కడికి అండి +91 కావాలండి +91 ఇస్తే యాజ్ ఇట్ ఈస్గా తర్వాత హైపన్ ఆర్ స్పేస్ ఇలా స్క్వేర్ బ్రాకెట్లో పెడుతున్నాం అంటే అర్థం ఏంటంటే హైపన్ ఉండొచ్చు అంటే +91 హైపన్ తర్వాత ఫోన్ నెంబర్ అండి లేదా \s ఇచ్చామండి స్పేస్ either హైపన్ ఆర్ స్పేస్ క్వశ్చన్ మార్క్ 0 or more occurrences క్వశ్చన్ మార్క్ ఇండికేట్స్ 0 or 1 అంటే లేకపోతే లేకపోవచ్చు అని చెప్పడం కోసం ఉంటూ ఉండొచ్చు లేకపోతే లేదు అంటే స్పేస్ కానీ హైపర్ కానీ ఇస్తే వచ్చు లేకపోతే లేదు అసలు +91 మనకు అవసరం లేదండి మళ్ళీ క్వశ్చన్ మార్క్ ఇస్తాం అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చామంటే ఈ +91 అనేది లేకపోవడం పర్లేదండి అక్కడితో సెట్ అయింది ఒక పార్ట్ అయింది సో +91 హైపన్ ఆర్ స్పేస్ ఆఫ్టర్ దట్ ఇప్పుడు ఫోన్ నెంబర్ స్టార్ట్ అవుతుంది స్క్వేర్ బ్రాకెట్లో పెట్టామండి 6, 7, 8, 9 ఇలా మీరు నంబర్ డైరెక్ట్గా ఇచ్చారు దాంట్లో ఏదో ఒకటి ఎనీ వన్ పిక్ ఎనీ వన్ నంబర్ ఫ్రమ్ దట్ గ్రూప్ స్క్వేర్ బ్రాకెట్ అయితే సో 6 తీసుకున్నారు ఇంకా మనకు 9 డిజిట్స్ కావాలి రిపీట్ 9 డిజిట్స్ అది ఇక్కడ ఏం చేస్తామండి మనం \d అలౌ డిజిట్స్ కర్లీ బ్రాసెస్లో పెట్టాం కాబట్టి నంబర్ ఆఫ్ డిజిట్స్ అనేది 9 ఇది జస్ట్ వన్ టైప్ ఆఫ్ ఫోన్ నెంబర్ ఫార్మాట్ ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది చూడండి క్వశ్చన్ మార్క్ కనిపిస్తుందండి హైపన్ అన్ను ఇక్కడ హైపన్ అనేది డైరెక్ట్గా వాల్యూ మనకి కావాలా లేదండి \, స్పేస్ ఉండాలా లేదా ఇటువంటి ఫార్మాట్స్ అని చూస్తామండి దీంట్లో ఇక్కడ థియరీ పార్ట్స్ అండి మళ్ళీ ఎక్కడ ఇప్పుడు స్టార్ వచ్చింది కదండి అక్కడ స్టార్ వచ్చింది అనుకోండి 0 or more times స్టార్ ఎక్కడైనా ఉంటాయి ప్లస్ అయితే 1 or more times రిపీట్ అవ్వచ్చు ఇప్పుడు ప్రీవియస్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ మార్క్ వచ్చిందండి 0 or 1 time 0 or ఉంటే ఉండొచ్చు లేకపోతే ఒక టైమే రావాలి +91 లేకపోతే పర్లేదండి ఇన్ కేస్ +91 ఈజ్ మెన్షన్డ్ and repeat only one time n అక్కడ మనం 9 ఇచ్చామండి n number of times ఎగ్జాక్ట్గా ఇంకా 9 ఉండాలండి n కామా ఇచ్చామనుకోండి అట్లీస్ట్ n టైమ్స్ ఆ తర్వాత ఎన్నైనా రావచ్చు n కామా m ఇచ్చామనుకోండి సపోజ్ 9, 15 ఇచ్చారు 9, 15 అంటే ఇప్పుడు మన ఫోన్ నెంబర్ 9 డిజిట్స్ ఉండాలి ఆ తర్వాత 15 డిజిట్స్ మధ్య ఎన్నైనా ఉండొచ్చండి ఫోన్ నెంబర్ ఏమైనా వ్యారీ అయితే కనుక మినిమం 9 డిజిట్స్ ఫస్ట్ డిజిట్ 6, 7, 8, 9 కాకుండా రిమైనింగ్ 9, 15 ఇస్తే ఆఫ్టర్ 9
ఎనీ నంబర్ ఆఫ్ డిజిట్స్ మే బి యాడెడ్ ఆర్ వ్యాలిడేటెడ్. ఇది ఎప్పుడు వాడాలండి? ఇక అకరెన్సెస్ అని ఇదే యూజ్ చేస్తాం ఎగ్జాక్ట్లీ ఆ నంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలని. మంత్ దగ్గర చూసారా 2 టైమ్స్ 2 డిజిట్స్ రిపీట్ అవ్వాలని 2. అనదర్ ఎగ్జాంపుల్, హలో అనే స్ట్రింగ్ ఉందండి. సో స్ట్రింగ్ డాట్ మ్యాచ్ ఆఫ్ ప్యాటర్న్ ఇస్తున్నాం. ప్యాటర్న్ స్టార్ట్ అవ్వడం ఇలా చెప్తామండి. 0 ఆర్ మోర్ టైమ్స్. ఇక్కడ కామా పెట్టాను చూడండి, స్ట్రింగ్ లో కామా ఉంది. కామా ఓ అనేది లెటర్ ఓ అని అనుకోండి. ఓ అనేది 2 ఆర్ మోర్. అదే ఇక్కడ ఇచ్చామనుకోండి 2 టైమ్స్ మ్యాచ్ చేస్తుంది. 2 టైమ్స్ ఉందా లేదా, ఉంటే కనుక వాల్యూ ప్రొడ్యూస్ అవుతుందండి. జీ గ్లోబల్, మొత్తం స్ట్రింగ్ అందరిని వెరిఫై చేయమని, కంప్లీట్ స్ట్రింగ్. సో ఫైనల్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అండ్ స్ట్రింగ్ ఫంక్షన్స్ కంబైన్ చేసి ఇక్కడ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. బట్ టెస్ట్ అనేది మాత్రం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ మెథడ్. రిమైనింగ్ మ్యాచ్, రీప్లేస్, స్ప్లిట్ ఇటువంటి ఫంక్షన్స్ మనకి ఏం కనిపిస్తున్నాయో అవన్నీ కూడా స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ అండి. అంటే అది ముందే అనుకున్నాం. ఒక టెస్ట్ అప్లై చేసేటప్పుడు మాత్రం ప్యాటర్న్ ముందు ఉండాలి. డాట్ టెస్ట్ ఆఫ్ స్ట్రింగ్ తర్వాత ఉండాలని. మిగిలిన వాటికి స్ట్రింగ్ ముందు ఉంటుంది, డాట్ ఫంక్షన్ నేమ్ ఉంటుందండి, మ్యాచ్ ఆఫ్. ప్యాటర్న్ అనేది పారామీటర్ కింద పాస్ చేస్తుంటాం. స్ట్రింగ్ మ్యాచ్, స్ట్రింగ్ రీప్లేస్, స్ట్రింగ్ స్ప్లిట్, స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్. సబ్ఎస్టిఆర్ అప్లై చేసుకోండి, స్ప్లిట్ చేసాం, జాయిన్ చేసాం. ఆ ఫంక్షన్స్ అంటే ఇక్కడ జాయిన్ పనిచేస్తే స్ప్లిట్ యూజ్ చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ తీసుకున్నారండి, కామా సెపరేటర్ స్ట్రింగ్ స్ప్లిట్ చేయాలి. ఇంతకుముందు మనం కొటేషన్లో పెట్టేవాళ్ళం. స్ట్రింగ్ అయితే ఇక్కడ ఏం చేసేవాళ్ళం, కొటేషన్ పెట్టాం. కొటేషన్ పెట్టి కామా సెపరేట్గా ఎర్ర కింద క్రియేట్ అయింది. ఇప్పుడు ప్యాటర్న్ కాబట్టి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కొటేషన్ పెట్టాం, స్లాష్ స్లాష్ దేంతో సెపరేట్ చేయాలి, కామా తోటి. ఇప్పుడు మనకి ఎరే ఆఫ్ స్ట్రింగ్ ఐటమ్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సింది, స్ట్రింగ్స్ అయితే కొటేషన్స్లో ఇస్తామండి, ప్యాటర్న్ అయితే స్లాష్ స్లాష్. అది ఇంకా బాగా పెద్ద ప్యాటర్న్ ఉందనుకోండి, బిగినింగ్ ఆఫ్ ది ప్యాటర్న్ క్యారెట్ సింబల్ స్లాష్ క్యారెట్ సింబల్, ఎండ్ ఆఫ్ ది ప్యాటర్న్ $స్లాష్ స్లాష్. ఈ 2 సింబల్స్ తోటి కంబైన్ చేసుకుంటాను. ఇలా మీరు ప్రాక్టీస్ చేయడం. ఇంతకుముందు ఫస్ట్లో ఒక పాయింట్ చెప్పాను చూడండి, ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఇది స్ట్రింగ్ ఉన్నది, హ్యాష్ ట్యాగ్స్ ఉన్నాయి. హ్యాష్ ట్యాగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, మనకి మన యొక్క ఇన్పుట్ కింద అవి తీసుకోవాలి వేరే ఫర్దర్ ప్రాసెసింగ్కి. టెక్స్ట్ అనేది స్ట్రింగ్, మ్యాచ్ ఆఫ్ హ్యాష్ సింబల్. దాని తర్వాత ఏమైనా ఉండొచ్చు. హ్యాష్ సింబల్ ఉండి డబుల్ ఎందుకు పెట్టాం, ఆల్ఫా న్యూమరిక్ తర్వాత ప్లస్ ఏం పెట్టామండి, మోర్ అకరెన్సెస్ ప్లస్ అండి. అటువంటి ఎన్ని వచ్చినా మనకు కావాలి. లాస్ట్ నుంచి జీ పెట్టాం, గ్లోబల్ ఎంటైర్ స్ట్రింగ్ వెరిఫై చేయాలి. అప్పుడు మనకి జావా స్క్రిప్ట్ ఒక హ్యాష్ ట్యాగ్ ఉంది, కోడింగ్ అని ఒక హ్యాష్ ట్యాగ్ ఉంది కాబట్టి ఈ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ స్ట్రింగ్ నుంచి మనకి 2 ఫిల్టర్ అయినాయండి. ప్రతి కోడు ఏ సింబల్ ఎందుకు ఇస్తున్నాం అనేది మీరు ఫస్ట్ విజువలైజ్ చేసుకోవాలి. ఎలా ఉంటుందని. అవుట్పుట్ ఇంపార్టెంట్ కదండి. ఇక్కడ అబ్జర్వ్ చేయవలసిన అవుట్పుట్ కాదండి. ఆ ప్యాటర్న్ అనేది క్వశ్చన్ మార్క్ ఎక్కడ ఇస్తున్నాం, స్టార్ ఎందుకు ఇచ్చాం, ప్లస్ ఎందుకు పెట్టాం, స్క్వేర్ బ్రాకెట్ ఎందుకు ఇస్తున్నాం, పెరాన్సిస్ ఎందుకు ఇస్తున్నాం, కర్లీ బ్రాసెస్ ఎందుకు పెట్టాం. ఈ అండర్స్టాండ్ చేసుకుంటే మీకు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ చాలా ఈజీగా అర్థమవుతాయండి.
సో, ఇక్కడ ప్యాటర్న్ స్టార్ట్ చేసాం. ఇక్కడ మీరు ఎక్కడ ఇస్తున్నారని ఎలా అనుకోకూడదండి. నేను ఇక్కడ కట్ చేస్తున్నానండి. ఒక వేరియబుల్‌లో స్టోర్ చేయండి. సో, లెట్ ప్యాటర్న్ అనే వేరియబుల్ పి అనుకుందామండి. సెమికోలన్. అంతేను. స్లాష్ జీ. కొటేషన్స్‌లో వాడకూడదండి. అప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తాం ప్యాటర్న్ ఆఫ్ పి అటు మ్యాచ్ చేస్తాం. వీటిని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. మెయిన్ purpose data validation purpose and minimize the logic of the code without writing if else statements. Just we are preparing single line of patterns. ఇవి డౌట్స్ అంటే ప్రాక్టీస్ చేస్తే అప్పుడు క్లారిటీ వస్తాయండి. బాగా ప్రాక్టీస్ చేయాలండి. నేను 1 అవర్‌లో మీకు అర్థమైపోతుందని కదండి. కనీసం మీరు ఒక 4, 5 అవర్స్ స్పెండ్ చేస్తే తర్వాత ఏ లాంగ్వేజ్ చాలా లాంగ్వేజ్‌లో ఉపయోగించుకుంటారు. తర్వాత మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతదండి. ఎందుకు చెప్తున్నానండి. మీరు ఫర్దర్‌గా రియాక్ట్ జేఎస్‌కెళ్ళినా లేదా యాంగులర్ జేఎస్‌కెళ్ళినా ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ ఎక్కడికెళ్ళినా సరే ప్యాటర్న్ చాలా వాల్యుబుల్ కాన్సెప్ట్. ప్యాటర్న్ ఒకటి లాంబ్డా ఎక్స్‌ప్రెషన్స్ లేదా లాంబ్డా ఫంక్షన్స్ అంటాం. యారో ఫంక్షన్స్ అన్నీ కూడా వాటి మీద ఆధారపడి ఉంటాయి. ఇప్పటివరకు మనం ఫంక్షన్ నేమ్ ఇచ్చేవాళ్ళమండి. ఒక ఓల్డ్ అప్రోచ్‌లో ఫంక్షన్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఫంక్షన్ నేమ్, పారామీటర్స్, బిగిన్, సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్, రిటర్న్ స్టేట్మెంట్, ఎండ్ ఆఫ్ ది ఫంక్షన్ ఇలాగ. ఇప్పుడు లాంబ్డా ఫంక్షన్స్ ద్వారా ఒకసారి ఫంక్షన్ నేమ్ ఉండదు. ఫంక్షన్ లేకుండా పారామీటర్‌లు పంపేస్తూ ఉంటాం. అవుట్‌పుట్ రిటర్న్ చేస్తూ ఉంటాం. సో, ఆ లాంబ్డా ఫంక్షన్స్ ఆర్ యారో ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ నెక్స్ట్ క్లాస్‌లో చెప్తాను. నెక్స్ట్ మండే మనం లాంబ్డా ఫంక్షన్స్ ఆర్ యారో ఫంక్షన్స్ ఎక్స్టెన్షన్ ఫంక్షన్ కాన్సెప్ట్. అవే మనకి అడ్వాన్స్‌డ్‌గా రియాక్ట్ జేఎస్, యాంగులర్ జేఎస్‌లోని యూజ్ అవుతూ ఉంటాయి. థాంక్ యూ.